పవిత్రుడైన తండ్రి, నీవు అయోగ్యుడి నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగం పొందుటకును స్త్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్త దీక్షను సాత్వికతముతోనూ ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రుగా నిర్వహించినట్లును దీవింపమని బ్రతిమాలుచున్నాను. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీకు మన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా కాలమునకు చెందిన ప్రవచనములు. ఇర్మియా పిలుపు. ఇర్మియా 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రభువు నాకు తన వాక్యం ఇట్లు విన్నవించును. నన్ను మాతృగర్భమున రూపొందించక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నువ్వు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించితిని. నేను నా యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలునని పలికితిని, కానీ ప్రభు నాతో ఇట్లు నుడివేను. నీవు నేను బాలుడవని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పినవన్నీ సంగతులన్నీ వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. నీవు వారి భయపడనక్కర్లేదు. ఇది ప్రభు అయిన నా వాక్కు. అంతట ప్రభు చేయి చాచి నా నోటికి తాకిన నోట్లు ఇట్లనేను. ఇదిగో నా పలుకులు నీ నోట్లో పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం వసికితిని. నీవు వారిని పెళ్లగించుటకును క్రూర ద్రోయుటకును నాశనం చేయుటకును పట్టుకొనుటకు పునర్వించుటకును నాటుటకు సమర్థించగలరు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. కనుక ప్రియమిత్రులారా, నేను మీతో ఉన్నప్పుడు మీరు నాకై విధేయులై ఉన్నదానికంటే నేను మీకు దూరంగా ఉన్నా ఇప్పుడు మీరు నాకు విధేయులై ఉండుట అత్యవసరము. భయముతోనూ జాగరూకతతోనూ మీ రక్షణముకై శ్రమింపుడు. ఏలైనా ఆయన ఉద్దేశమునకు మీరు విధేయులై సమ్మతించినట్లు చేయుటకు దేవుడు మీ యందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. మీరు అన్ని పనులను ఫిర్యాదులు గాని వివాదములు గాని లేకుండా చేయుడు. అప్పుడు నీచులు వక్రబుద్ధులు గల ఈ లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను ఉందురు. మీరు జీవవాక్కునకు అంటిపెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగొందుదురు. మీరు అట్లు చేసినచో క్రీస్తు దినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలైనా నా ప్రయత్నము గాని కృషి గాని వ్యర్థము కాలేదని అది నిరూపించును. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు.
జీవించెద దేవా నీ వాక్యము, జీవించెద దేవా నీ సాక్షిగా, ప్రకటించెద దేవా నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా, నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా, నీ ఔదార్యమునకు దయా సాక్షిగా, నీ ఔదార్యమునకు దయా సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46వ వచనము నుండి 56వ వచనం వరకు. మరియమ్మ స్తోత్ర గీతము. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసిరాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరములు వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. మన పితామహులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలీనకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. బెర్నార్డ్ ఫాదర్ గారు సువిశేషం చదివితే తర్వాత ప్రసంగం చెప్పాల్సిన అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే అంత చక్కగా బాగా ప్రకటిస్తారు వాక్యాన్ని, అర్థవంతంగా భావయుక్తంగా. తాను తెలుగు పండిట్ కాబట్టి, అనుభవశాలి కాబట్టి. అసలు ఫాదర్ గారినే ప్రసంగం చెప్పడానికి అడగమని చెప్పాను నేను దేవ సహాయం. ఎందుకంటే ఫాదర్ గారు 1-4 మాటలు చెప్పేసి తెలుగులో బాగా పొగుడుతారు. మరి నాకు అంత తెలుగు రాదు, అంతగా చెప్పలేను. ఫాదర్ గారిని అడగమని చెప్పాను, కానీ నాకే ఆ శిక్ష వేశాడు. ప్రసంగం చెప్పే బాధ్యత నాకే ఇచ్చాడు. చాలా సంతోషం. ఈ దినం మనందరం కూడా కలిసి మన ప్రియతమ గురువు రెండులు దేవ సహాయం గారి యొక్క రజిత జూబిలీని జరుపుకుంటూ ఉన్నాం. సందర్భంగా వారి జూబిలీ జ్ఞాపకార్థంగా వారికి జీవితంలో ఎంతగానో సహాయంగా ఉన్నటువంటి మరియ తల్లిని ప్రత్యేక విధంగా కొనియాడుతూ ఆమెకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క చక్కని మంటపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతవరకు మనం నిత్య సహాయమాతను గురించి విన్నాం, క్రైస్తవుల సహాయమాతను గురించి కూడా విన్నాం. ఇప్పుడు దేవ సహాయమాతను గురించి కూడా మనం వింటూ ఉన్నాం. ఫాదర్ గారికి మరియ తల్లి పట్ల ఎంతో ప్రేమ, అభిమానం. ఆమె తన అడుగడుగున ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉంది అని ఎంతగానో చెప్పుకుంటూ ఉంటాడు. మరి రోజు ఒక్కోసారి పూజ చేయటం మర్చిపోతాడేమో కానీ జపమాలను చెప్పటం మాత్రం మర్చిపోడు. కాబట్టి తనకు మరియ తల్లి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను, కృతజ్ఞతను ఈ విధంగా ఈ మంటపాన్ని చక్కగా ఏర్పాటు చేయటం ద్వారా ఆయన చూపించుకుంటూ దేవుని పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండటం అన్నది మన క్రైస్తవ నైజం, స్వభావం. కృతజ్ఞత లేనివాడు క్రైస్తవుడు కానేరడు. కాబట్టి పునీత పౌలు కూడా ఎన్నో విధాలుగా తన లేఖలో మనకు సూచిస్తూ ఉన్నాడు. మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడల్లా మీ హృదయంలో కృతజ్ఞతలు కలిగి మొదట మనకు అది కావాలి, ఇది కావాలి అని ప్రార్థించటం కన్నా దేవుడు మనకు చేసిన ఎన్నో మేలుల గురించి స్మరించుకొని కృతజ్ఞతలు చెల్లించటం అన్నది ఎంతో ముఖ్యం. అప్పుడు మనం నిజంగానే దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాము. కాబట్టి స్మరణ చేసుకోవటం అండి జూబిలీ యొక్క ఒక లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం స్మరించుకోవటం. ఏ విధంగా అయితే మహిమ గీతంలో తల్లి మరియ తన స్తోత్ర గీతంలో తన హృదయం నుండి, తన ఆత్మ నుండి కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. దేవుడు తన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. ఈనాడు మన సహోదరుడు దేవ సహాయం ఫాదర్ గారు కూడా మరి తన హృదయంలో, మనసులో, ఆత్మలో కృతజ్ఞతతో నిండిన వాడై ఈనాడు ఈ జూబిలీని జరుపుకుంటూ ఉన్నాడు. అందుకు సరైన విధంగా అన్ని కృతజ్ఞతా పాత్ర కంటే ఉత్తమోత్తమైనటువంటి దివ్య బలి పూజ, దీన్నే మనం కృతజ్ఞత దివ్య బలి పూజ అంటున్నాం. ఈ దివ్య బలి పూజ ద్వారా కూడా వారు ప్రధానంగా దేవునికి ఈ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రభు రక్షణ బలిని కల్వరి గిరిపై శిలువ మీద సమర్పిస్తున్నప్పుడు ఆ శిలువ చెంతనే, ప్రక్కనే ఏ విధంగా తల్లి మరియ నిలుచుని ఉందో
అదేవిధంగా ఫాదర్ దేవ సహాయం గారు ఈ యొక్క కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్న సందర్భంగా ఆ మాటకు వస్తే ప్రతి కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తున్నప్పుడు కూడా ఆమె పీఠం ప్రక్కనే ఉంటుంది. మన కోసం మనతో కలిసి మన నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంది, మనకు దోహదపడుతూ ఉంది, సహాయంగా అండగా ఉంటూ ఉంది అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విధంగా కృతజ్ఞత చెల్లించటం అంటే గురుత్వం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించటం, అది ఒక గొప్ప వరం అన్నది తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. గొప్ప పునీతులైనటువంటి పునీత అసిపుర ఫ్రాన్సిస్ వారు చాలా గొప్ప పునీతుడు. ఆయన మనందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తి, ప్రేరణ. అందుకే మన ప్రస్తుత పరిశుద్ధ పాపు గారు కూడా వారి నామాన్ని స్వీకరించారు, ఫ్రాన్సిస్ అని పేరు పెట్టుకుని. అప్పుడు అందరూ అనుకున్నారు బహుశా ఫ్రాన్సిస్ జేవియర్ జేసభ మిషనరీ కదా, పునీతులు కదా, వారి పేరు పెట్టుకున్నారని అనుకున్నారు. కానీ తర్వాత వారు వివరణ ఇచ్చారు, నేను తీసుకునేది అసిసిపుర ఫ్రాన్సిస్ వారి పేరు అని. ఈ అసిపుర ఫ్రాన్సిస్ వారు గురువు తాను ఎంత పునీతుడైనప్పటికీ, ఎంత పేదరికాన్ని, విధేయతను, విరక్తతను కలిగిన వాడైనప్పటికీ కూడా గురువు అవటానికి సాహసించలేదు ఆయన. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే భయపడటం కాదు, లేదా అది ఒక నిర్బంధంగా ఉంటుంది, తన స్వేచ్ఛను అరుస్తుందని కాదు. ఆయన ఉద్దేశంలో ఈ గురుత్వ అంతస్తు అన్నది ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది, పవిత్రమైనది, ఎంతో విలువైనది, దానికి నేను అర్హుడం కాను అని భావించాడు. ఆయన ఒకసారి తన సహచరులతో చెప్తాడు, మనం కనుక ప్రయాణం చేస్తున్నాం కదా, మనకు కనుక ఒక దేవుని దూత మరి ఒక గురువు ఎదురైతే మనం మొదట గురువుకు స్తోత్రం చెప్పి అటు తర్వాతే దేవదూతకు నమస్కారం చెప్దాం అని సహచరులతో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే యేసు సభ స్థాపకులే గురువులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ చివరి వారు కూడా తాను గురువుగా అభిషిక్తుడు పొందినాక 40 రోజులు సమయం తీసుకున్నాడు ఆయన తన మొదటి పూజ చేయటానికి. అన్ని రోజుల పాటు సిద్ధమయ్యాడు దానికోసం. ఆధ్యాత్మికంగా తనను తాను సంసిద్ధం చేసుకున్నాడు. అంతటి పవిత్రత తనకు ఉండాలని కోరుకున్నాడు. మరి అలాగే గురువులకు పాలకుడుగా ఉన్నటువంటి జాన్ మరియ వియాన్ని గారు కూడా గురుత్వాన్ని ఎంతగానో ఆస్వాదించాడు, ప్రేమించాడు, గౌరవించాడు. అందుకే ఆ గురుత్వాన్ని ఆయన ఎంతో భయభక్తులతో, విశ్వాసంతో జీవించాడు. కనుకనే ఆయనను గురువులకు అందరికీ ఒక ఆదర్శంగా, పాలకులుగా ఇచ్చి ఉన్నారు మన తల్లి శ్రీ సభ. మరి అందరి మధ్య ఈ సమాజంలో, ఈ లోకంలో తాను ఒక దీపికగా, వెలుగుగా ఉండాలన్నది ఆయన యొక్క ఆశయం. అందుకు అనుగుణంగా ఈ పట్టణాన్ని ఈరోజు పునః ప్రకటించడం అన్నది జరిగి ఉంది. ఆ తర్వాత ముందుగా చెప్పినట్టుగా తల్లి మరియ యొక్క స్తోత్ర గీతాన్ని మ్యాగ్నిఫికాట్ తనదిగా చేసుకొని మరియ తల్లితో తన స్వరాన్ని కలిపి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్న భావనతో లూకాసు వార్త 1వ అధ్యాయం నుండి 46వ వచనం నుండి 56వ వచనం వరకు ఆయన ఎన్నిక చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథం నుండి ఆలకించినటువంటి ఆ యొక్క వాక్యాన్ని స్మరిస్తూ ధ్యానించుదాం. మరి ఇతర పట్టణాల్లో కూడా ఉన్నటువంటి సందేశాన్ని మనం దానికి అన్వయించుకుందాం. ఇందులో మనం 6 అంశాలు చూడవచ్చు, లేదా 6 స్థాయిల్లో ఉంటూ ఉంది. మొదటిగా ఆరంభం. వీటన్నిటికీ ఎక్కడ ఆరంభం ఉంది? ఈరోజు ఇక్కడ మనందరం చేరి ఉన్నామంటే ఫాదర్ దేవసాయం గారు తమ యొక్క రజిత జూబిలిని, గురుత్వ వార్షిక రజిత జూబిలిని జరుపుకుంటున్నారంటే దీనన్నిటికీ ఆరంభం ఎక్కడ, ఏది అంటే
చెప్పచ్చు, నేను ఫలాని సంవత్సరం 25 ప్లస్ ఒక 10 ఎంతో వేసుకుంటే మొత్తం 35 సంవత్సరాల క్రితం లేదా 37 సంవత్సరాల క్రితం ఫలాని ఫాదర్ గారు నన్ను పిలిచి సెమినరీకి పొమ్మన్నారు, ఆ రోజు నా దైవ పిలుపు ప్రారంభమని చెప్పచ్చు. లేదా నేను చిన్నప్పుడు ఇలా వేరే ఫాదర్స్ చూసినప్పుడు నాకు కూడా ప్రేరణ వచ్చిందని కూడా చెప్పవచ్చు. కానీ ఇదేది ఆరంభం కాదు. లేదా నేను పుట్టినప్పుడు మా అమ్మ లేదా మా నాన్న నన్ను దేవునికి సమర్పించాలి అనుకున్నారు అని కూడా చెప్పచ్చు. కానీ అది కూడా ఆరంభం కాదు. ఇర్మియా ప్రవక్త విషయంలో దేవుడు పలికిన విధంగా, నీవు మాతృగర్భంలో రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్తూ ఉన్నా. అంటే మన పుట్టుక అనేది మొట్టమొదట తెలిసేది మన అమ్మకు కదా, వాళ్ళకే మొదట తెలుస్తుంది. కానీ అట్లా అమ్మకు కూడా తెలియకముందే, ఆమె గర్భంలో అంటే ఆమె గర్భంలో పడకముందే దేవుడు నీ గురించి ఆలోచించాడు, నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. అది ఆరంభంగా ఉంటూ ఉంది. మరైతే పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో చెప్తాడు కదా, సృష్టికి పూర్వమే మనలను ఎన్నిక చేసుకున్నాడు అని. కాబట్టి మనం దీనికి ఒక ఆరంభాన్ని అనేది నిర్ణయించలేము. అది దేవుని యొక్క ఆరంభం, దేవుని మనసులో, దేవుని యొక్క చిత్తములో నెలకొని ఉంది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకు ముఖ్యము అంటే, మార్టిన్ లూథర్ గారు చెప్తారు, మన ఈ రోజులో వివిధ సంఘాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ పితామహుడు ఆయన. వివిధ సంఘాలు ఏర్పడటానికి ప్రారంభం ఆయనతోనే 15వ శతాబ్దంలో. మరియమాత యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఆమె యొక్క దీనత్వాన్ని మనం చూడాలి. ఆమెను ఎంత దీనురాలు, వినయాత్పురాలో, విధేయురాలో అని మనం చూసినప్పుడు దేవుడు ఆమెను ఎంతగా ఘనపరిచాడు అని మనం అర్థం చేసుకోగలము అని చెప్తాడు. అదేవిధంగా ప్రతి గురువు కూడా తాను తన యొక్క దీనత్వాన్ని, ఏమి లేమితనాన్ని, తన యొక్క నిస్సహాయతను గుర్తు చేసుకుంటే గురుత్వ అభిషేకానికి సంబంధించినంత వరకు, తన గురుత్వ జీవితానికి సంబంధించి దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడు, ప్రజల నుండి నిన్ను ఎన్నిక చేసుకుని పైకెత్తాడు. నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు సమస్త జాతి జనులను నా వద్దకు ఆకర్షిస్తాను అని ప్రభువు చెప్పినట్టుగా, మరి అదేవిధంగా ప్రభు నిన్ను ప్రజల నుండి ఎన్నుకొని ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం అని. ప్రతిసారి దివ్యబలి పూజలో నువ్వు ఆ విధంగా చేస్తున్నప్పుడల్లా నీ గురుత్వాన్ని గుర్తు చేసుకో, నీ ఎన్నికను, నీ అభిషేకాన్ని, నీ పిలుపును గుర్తు చేసుకో అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం గొప్పలు చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఒక గురువు తాను ఎంతో విద్యావంతుడై ఉండొచ్చు, ఎన్నో అర్హతలు సంపాదించి ఉండవచ్చు, ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు, ఎంతో హోదా అంతస్తు కలిగి ఉండవచ్చు. కానీ అవేవి నిన్ను యోగ్యునిగా చేయవు, చేయలేదు, చేయబోవు కూడా. కేవలం ద గ్రాట్యుటస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప అది. అంటే మనం దానికి ఏమాత్రం అర్హులము కానప్పటికీ, యోగ్యులం కానప్పటికీ, దేవుడు దయ వల్ల, తన యొక్క కనికరం వల్ల, కృప వల్ల మనకు ప్రసాదించినటువంటి గొప్ప. మరి అలాంటప్పుడు కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలం? కొంతమంది సిన్సియర్గా చెప్తుంటారు గురువులు, ఏం సాధించావని మనం జూబిలీ చేసుకోవాలా, వద్దులేండి అని. అది కాదు, సాధించావని సాధించలేదన్నది కాదు ఇక్కడ ముఖ్యం.
దేవుడు తనను తాను నీకు కానుకగా ఇచ్చాడు, తన గురుత్వాన్ని నీతో పంచుకున్నాడు. కాబట్టి దానికి కృతజ్ఞత కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఆ కృతజ్ఞతను ఇలాంటిగా తెలియచేయటము ఎంతో సమంజసమై ఉంది. ఆరంభంలోనే భాగంగా మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఆరంభం అన్నది గుర్తుంచుకోవాలి. మరి రెండవదిగా దీని యొక్క ఆశయం ఏంటి, ఉద్దేశం, లక్ష్యం, ఆశయం ఏంటి అంటే, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని నేను పంపు వారి వద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పిన సంగతులు వారికి చెప్పవలెను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు చేసుకున్న ఈ ఎన్నిక, ఈ అభిషేకం, ఈ పిలుపు అన్నది దాని యొక్క ఉద్దేశం, నువ్వు ఈ లోకంలో ఒక ప్రవక్తగా ఉండాలి, దేవుని యొక్క ప్రవక్తగా ఉండాలి. అంటే దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటించాలి. చివరిలో మనం చూస్తున్నాం ఏ విధంగా మరి అధికారం అనేది, ఎంపవరింగ్ అనేది జరుగుతుందని తర్వాత చూద్దాం. కాబట్టి ఇది ఆశయంగా ఉంటుంది. ప్రవక్తగా పిలువబడి ఉన్నావు, మరేది కాదు. ప్రవక్తగా దేవుని చేత పంపబడిన వాడుగా ఉండాలి. ఆయన పంపిన చోట్లకల్లా వెళ్ళాలి. తాను చెప్పిన విషయాలు చెప్పాలి. కాబట్టి ఒక గురువుగా మనం గుర్తుంచుకోవాల్సింది, దేవుడు నన్ను ఎన్నుకున్నది అందుకు ఎందుకు కాదు, ఒక ఉద్దేశం కోసం, తన ప్రవక్తగా ఉండటానికి. నీకు ఇచ్చిన బాధ్యత ఏదైనా కావచ్చు, ఆ బాధ్యతలో నువ్వు ఒక ప్రవక్తగా ఉండగలగాలి. దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించాలి. ఆయన ప్రేమకు సాక్ష్యంగా ఉండాలి. చెడును ఖండించి మంచిని నెలకొల్పాలి. సువార్తను బోధించాలి. ఆయన చెప్పిన సంగతులు చెప్పాలి. మనకు తోచిన సంగతులు కాదు, అక్కడ ఇక్కడ విన్న సంగతులు, ఎక్కడో చదివినటువంటి విషయాలు కాదు, దేవుడు చెప్పిన సంగతులు. ఇది మనం దేవుని యొక్క వాక్యంలో తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు బోధనల్లో, ఆయన స్థాపించినటువంటి సత్య కథోలిక అపోస్తోలిక శ్రీసభ బోధనలో కూడా మనం దేవుని యొక్క పలుకులను పొందుతూ ఉన్నాం. మరి ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా ఆ దేవుని యొక్క పలుకులను మనం స్వీకరించాలి, మనలో నింపుకోవాలి. సువార్తతో కూడిన సందేశంతో మీ హృదయాలను నింపుకోండి. శాంతిని కూడినటువంటి సందేశంతో మీ హృదయాలను నింపుకోండి. ఆ మాటల్ని, ఆ పలుకులే నీ నోటి నుండి పలుకు. కాబట్టి మనం పలకవలసింది గురువులంగా ఎప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క సందేశం. కాబట్టి గాసిప్ అన్నది కట్టిపెట్టాలి. మనం చాలా సమయాన్ని దేవుని గురించి మాట్లాడటం మాని ఇతరులను గురించి, అది కూడా ఇతరుల యొక్క లోపాల గురించి, ఇతరుల యొక్క బలహీనతలను గురించి, ఇతరులకు జరిగిన కీడును గురించి మనం సంతోషంగా పలుకుతూ ఉంటాం. అందుకు కాదు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొన్నది. ఆయన తన సంగతులను, తాను చెప్పిన సంగతులను ప్రజలకు చెప్పమని ఎన్నిక చేసుకున్నాడు అన్నది. కాబట్టి ఇది ఆశయం. కాబట్టి ఆరంభం, ఆశయం చూసాం. ఇక్కడ తరువాత ఈ యొక్క బృహత్కర కార్యాన్ని అప్పచెప్పిన తరువాత దేవుడు వెనక్కి తిరిగి వెళ్ళటం లేదు, అయిపోయిందని చెప్పటం లేదు. కాబట్టి నేను నీకు చెప్పాల్సింది చెప్పేశాను, నువ్వు చేయి అని చెప్పటం లేదు. ఏమంటున్నాడు? అభయం ఇస్తూ ఉన్నాడు. అభయం. మూడవది అభయం. ఆరంభం, ఆశయం, ఇప్పుడు అభయం. ఏమని? నేను నీకు తోడుగా ఉంటాను, నీ వెంట నడుస్తాను. ఈ విషయాన్ని ఒక గురువు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఆ విషయానికి క్రైస్తవులమైన ప్రతి ఒక్కరము, మఠవాసులు అందరం కూడా మర్చిపోవు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మనం నమ్మి విశ్వసించే దేవుడు ఇమ్మానుయేలు అనుగా మనతో ఉన్నవాడు, మనతో కలిసి నడిచేవాడు, మనల్ని నడిపించేవాడు.
కాబట్టి అభయం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక మనకేం కావాలి? ప్రభువు మనకు తోడుగా ఉంటే. మరో సందర్భంలో పునీత పౌలుకు చెప్తాడు, పౌలు తనకున్న కష్టాన్ని గురించి పదే పదే ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు నా కృప నీకు చాలును అని. కాబట్టి ఆ కృపలో జీవించేదానికి అన్నిటికన్నా మిన్నగా ఆయన కృపను మనం కోరుకోవాలి. దానికోసం మనం తపించాలి, తాపత్రయపడాలి, ఆ కృపను పొందటానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఆయన తోడును ఎప్పుడు కలిగి ఉండాలి. నిన్ను తోడుగా ఉంటానంటే ఎందుకు కంపెనీ అనేది? ఉరికే కాదు, నిన్ను కాపాడుకొందును అని చెప్తున్నా. నిన్ను కాపాడుకోవటానికి నేను నిన్ను కాపాడుకొందును, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. కాబట్టి నీవు ఎవరికిని దేనికిని భయపడనక్కరలేదు. నీవు దేవుని కృపలో జీవిస్తుంటే, ఆయన అనుగ్రహంలో ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఉంటే, నీ ఆరంభం అన్నది ప్రభువులో ఉందని గుర్తిస్తే నీవు ఎవరికిని దేనికిని భయపడను అవసరం లేదు. ఇది నా మాట, నేను ఇస్తున్నటువంటి వాగ్దానం. అందుకే ఇదే ప్రభు అయిన నా వాక్కు, నేను నీకు ఇస్తున్న మాట. ప్రభువు మాట ఇస్తే దానిని జవదాటడు. కాబట్టి ప్రభువే ఇచ్చేటువంటి మాట వాగ్దానం. తల్లి మరియ చెప్పింది, మన పితరులైన అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానములను ప్రభువు గుర్తుకు చేసుకొని ఉన్నాడు అని చెప్పింది. అటు తర్వాత ఆమె తల్లి మరియ ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు కూడా ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని ఉద్దేశించి అప్పటికే చెప్పింది, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరునని నమ్మినటువంటి నీవు ఎంత ధన్యురాలవు అని. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానము ఇది, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుకుంటాను, నువ్వు ఎవరికి నీ భయపడను అక్కరలేదు. ఇది నా వాక్కు, నా వాగ్దానం అని ప్రభువు చెప్పి ఉన్నాడు. మరి ఇవన్నీ గ్రహిస్తే ఎవరు కృతజ్ఞతతో జీవించరు, దేవుని కృతజ్ఞతలు తెలపకుండా ఉండగలరు. తప్పక మనం ఉదయం లేచిన మొదలు ప్రభువును స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఆయనకు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ తల్లి మరియ యొక్క సహాయం ఉండాలని గుర్తుంచుకున్నాం. సహాయం చేయాలంటే 2 గుణాలు ఉండాలి. ఒకటేంటి, సహాయం చేయటానికి ఆ యొక్క శక్తి ఉండాలి. రెండవది, సహాయం చేసే గుణం కూడా ఉండాలి. ఈ 2 కూడా తల్లి మరియలో పుష్కలంగా ఉన్నాయి. ఆమెకు దైవ వరప్రసాదములతో నింపబడి ఉన్నది కాబట్టి మనకు సహాయం చేయగలదు, శక్తి ఆమెకు ఉంది. అంతేకాకుండా సహాయం చేసే గుణం కూడా ఆమెకు ఉంది. ఎలిజబెత్ అమ్మకు వెళ్ళి సహాయం చేసింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 మాసముల పాటు అక్కడ ఉండేసి ఆమెకు సహాయం చేసింది అన్ని విధాలు. అలాగే అపోస్తులకు సహాయంగా నిలిచింది. కానాపల్లిలో ఆమె సహాయపడింది. సహాయం చేసే గుణం ఉంది, శక్తి ఉంది. మన దేవసాయం ఫాదర్ గారికి కూడా మరి ఆ విధంగా సహాయం చేసే గుణం ఉంది. ఒకటి గుణం ఉంటే సరిపోదని దేవుడు సహాయం చేసే శక్తి కూడా పొందేటట్టు ఆయనే అతనికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఏర్పాటును గౌరవిస్తూ తన వంతు సహాయాన్ని ఎంతోమందికి అందిస్తున్నాడు. మన యొక్క విచారణకు, మన యొక్క మేత్రాసనానికి కూడా తన యొక్క సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. తాను పెట్టుకున్న పేరుకు దేవుని యొక్క దేవ సహాయంకు సార్థకత చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సహాయం ఇతరులకు అందటంలో తాను ఒక సాధనంగా, ఒక పరికరంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నిత్య సహాయమాత అంటున్నాం. అంటే మనకు నిత్యము అవసరమైనది దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం. కాబట్టి దానిని మనకు నిత్యముగా అందచేసేది తల్లి మరియ. ఆ దేవుని యొక్క సహాయాన్ని ఎల్లప్పుడూ మన ఫాదర్ గారు కలిగి తాను 10 మందికి వెలుగును ప్రసాదించే దీపములా వెలుగొందాలని, సహాయం ఇవ్వాలని చెప్పి దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని కాపాడాలని మనం ప్రార్థించుకుందాం. ఈ మధ్యనే మరణించినటువంటి వారి తండ్రికి నిత్య విశ్రాంతి కలగాలని, వారి తల్లికి మంచి ఆరోగ్యం, వారి సహోదరులకు
దేవుని యొక్క దీవెనలు, రక్షణ, భద్రత ఉండాలని చెప్పి మనం ప్రార్థించుకుంటూ ఈ కృతజ్ఞత పూజా బలిని సమర్పించుకుందాం. అందరిపైకి లేచి మనం విశ్వాస సంగ్రహాన్ని చెప్పుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సమస్త ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అడుగుడి మీకు అనుగ్రహించబడును అని నుడివిన ప్రభు మీకు వందనములు, స్తోత్రములు. ఈ యొక్క శుభకర రాత్రి వేళ మాలోని విన్నపములను, మాలోని కోరికలను మీ ముందుంచబోతూ ఉన్నాం. దయతో వాటిని ఆశీర్వదించి వాటిని మాకు మీ చిత్తమైతే సకాలంలో సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి దేవా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా శ్రీ సభను, మమ్మ పాలించుచున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, వారి తలంపులను, ముఖ్యముగా వారు ప్రారంభించిన సినాడ్ అండ్ సినారిటీని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే పనులలో వారికి తోడుగా నిలిచి కావలసిన ఆత్మవరములను సమృద్ధిగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా తెలుగు రాష్ట్రాలలోని పీఠాధిపతులందరినీ, ముఖ్యంగా మా ఎండి ప్రకాశం పీఠాధిపతిని, గురువులను, మఠవాసులను, కన్యాశ్రీలను, సంఘ పెద్దలను మిక్కుటంగా దీవించండి. వీరంతా మీ దివ్య ప్రేమలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య గురువైన దేవా, మా విచారణను దేవుని మార్గంలో నడిపిస్తున్న మా చంద్రశేఖర్ ఫాదర్ను ఆశీర్వదించండి. వారు చేపట్టే పనులలో వారికి తోడుగా నిలిచండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, ఈరోజు తన జూబిలీ జరుపుకుంటున్న దేవసహాయం ఫాదర్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. వారు చేసే శుభవార్త పరిచర్యలో వారికి తోడుగా నిలిచి వారికి కావలసిన ఆత్మవరములను వారిపై నిండుగా మెండుగా కురిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఇక్కడ చేరు వచ్చిన మమ్మందరినీ ఆశీర్వదించి, మరి ముఖ్యముగా దేవసహాయం ఫాదర్ గారి తండ్రి గారిని మరణించిన వారిని, వారికి కావలసిన నిత్య విశ్రాంతిని, ఆమెకు కావలసిన ఓదార్పును, శాంతి సమాధానాలను, కుటుంబంలో ఉండవలసిన ఐక్యతను మీరు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు ప్రభు మన కానుకలను
బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి అర్పింపడాలి దోష బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి మన కానుకలను స్వీకరించుటను మన కానుకలను స్వీకరించుటను దీవించు ఇలలో మనలను నిరతం దీవించు ఇలలో మనలను నిరతం అర్పింపడాలి దోషబలిలో ఆత్మఫలములు వసగు దేవునికి. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తుల మీద సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు నాకు వసిగిన బాధ్యతను తృప్తికరంగా నెరవేర్చడంలో మాకు సాయం చేయము. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తునికి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలాగైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితివి. అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను స్తుతించుట సముచితము. నీ పుడితో అందరూ ఏక ఉదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. పవిత్రుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. పరలోకము భూలోకము నీ మహిమతో నిండియున్నవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. ప్రభువు నామమునా
చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, 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 మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్మల్ని స్తుతించుట యుక్తము. ఎలైనా మీ దివ్యకుమారుడు మా ఎండవన్న క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నమ్మనకు నిర్మల కాలను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నారు. కావున వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగ్నుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీదయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీదయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి.
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుధమగు పాదులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శిరసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారేమో మీతో సమాధాన పరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్నితలిగి మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ అపోస్తలుల వేద సాక్షులతోనూ పునీత మదర్ తెరేసా గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులమగదుముగాక. వీరుల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఎండి ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందను ప్రేమయందను దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమును కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలా చెదిరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ, ముఖ్యముగా దేవసహాయం ఫాదర్ గారి తండ్రి గారైన దేవసహాయం జయరాజును దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను కాంచుచు నిత్యానందం పొందుదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీరు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇదిగో కైకొను దేవా
పుష్పహారతి ఇదిగో గైకొనుము దేవా హారతి హారతి గైకొనుము దేవా హారతి హారతి గైకొనుము దేవా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తి చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షణమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసములు వీక్షింపము. మీ చిత్త ప్రకారము ఈ సంఘములకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో జగద్రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు మనందరి పాపాల కోసము శిలువలో మరణించి 3వ దినమున ఉత్థానమై మనకు నిత్య మార్గాన్ని చూపించి మన జీవితాలను పవిత్రపరిచి తన యొక్క మోక్ష రాజ్యాన్ని చేర్చుకున్నారు. ఈ యొక్క ప్రభువుకు పిల్లబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆ
విందు పదము చూపు విందు పరము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు పాపహరణ విందు శాపచరణ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు పాపహరణ విందు శాపచరణ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు ధరణి పైన సత్యముల చాటను ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యములు కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యముల చాటను ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యములు కోరును కర్మకోట విందు అలసిన మనసుకు ఊరట వసగునుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా అలసిన మనసుకు ఊరట వసగునుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా పోషణ ఈ విందు ప్రక్షాళన ఈ విందు సంతసంబుగా చెంత చేరుమా ప్రభుని సొంత జనమా సంతసంబుగా చింత చేయుమా ప్రభుని సొంత జనమా ధరణి పైన సత్యముల చాటున ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యములు కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యముల చాటున ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యములు కోరును కర్మకోట విందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు చెప్పినట్లు, ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పించును, దైవములం ముందట నిన్ను కీర్తించును. అలనాడు నన్ను దేవుడు సేవకు పిలిచి యాచక గురువుగా అభిషక్తునిగా చేసి గురుత్వ పరిచర్యములో నన్ను దీవించి నాడు నా గురుత్వ రజత జుబిలీ జరుపుకున్నట్టుకు సహాయం చేసిన త్రియేక దేవునికి మరియు మరియ తల్లికి వందనములు. మరియ తల్లికి కృతజ్ఞతగా నిత్య సహాయ మాత మండపమును నా జుబిలీ సందర్భముగా నిర్మించడము నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ఒక కారణం ఉంది. జర్మన్ దేశంలో నాకు 2014లో నా కారు యాక్సిడెంట్ జరిగింది. ఆదివారము మొదటి పూజ 8:30కి 8:30కు పూజ చేసుకొని రెండవ పూజ 10 గంటలకు వెళ్ళాలి. మొదటి విచారణ నుండి రెండవ విచారణకు 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ 100 కిలోమీటర్లు స్పీడ్ పోవచ్చు. అయితే హఠాత్తుగా నా యొక్క కారు మొదటి టైర్లు పంచర్ అయిపోయి ఆ దృష్టి వద్ది ముందు ఈ కారు రాలేదు, వెనక పూజకు వస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. నా యొక్క కారు 2 మీటర్ల లోతులో గోతులో పడిపోయింది. కానీ నా కారు ఏకేం కాదు, కారు నాశనమైంది, కానీ నాకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు. వెళ్ళి పూజ చేశాను. నా వెనక వచ్చినటువంటి ప్రజలు అన్నారు, స్వామి మీరు ఎంత ధైర్యంతో పూజ చేస్తున్నారు, మేమైతే షాక్ అయ్యే వాళ్ళమన్నారు.
అప్పుడు నేను చెప్పాను, నాకు మరీ తల్లి తోడుగా ఉంది, ఆమె నాకు ఎలాంటి నష్టము చేయదంటున్నాను. ఇప్పటికీ కూడా ఆ తల్లి నన్ను కాపాడుతూ వస్తుంది. ఆ తల్లికి నా యొక్క హృదయపూర్వక వందనలు చెప్పాలి. ఎందుకంటే నేత్రాశ్రయంలో ఉన్న గురువులందరికంటే నాకు ఎక్కువ యాక్షన్ జరిగినాయి. మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను, అయినా దేవుడు కాపాడాడు. తర్వాత హనుమంతపాడులో 2 సార్లు లారీకి ఢీకొట్టాను, అయినా నాకేం కాలేదు. తర్వాత మా ఊరి నుండి సిబి సైడ్ బైక్ తీసుకొని ఉదయం లేచి వెళ్తూ ఉన్నాను. పూర్వం దాటిన తర్వాత అడవి పందులు వస్తూ ఉన్నాయి, వాటిని కొట్టాను, అయినా నాకేం కాలేదు. ఆ తల్లి యొక్క దీవెన ఉంది. కాబట్టి ఆ తల్లికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఆ తల్లికి నా యొక్క హృదయపూర్వక వందనలు చెప్పాలి. ఆ తల్లికి నేను జీవితకాలము ఆమెకు రుణపడి ఉంటాను. నా గురుత్వ జీవితంలో సువార్త పరిచర్యలో నాకు తోడుగా ఉంటూ, మంచి మనసుతో నన్ను ప్రోత్సహిస్తూ, అన్ని విధాలుగా నన్ను ఆదుకుంటూ, నేడు రజత జూబిలీ పూజా బలిలో పాల్గొని నా కోసం ప్రార్థించిన మా జ్ఞాన తండ్రి మహాగంట వంచిన శ్రీ శ్రీ ఎండి ప్రకాశం పీఠాధిపతులకు నా యొక్క ప్రత్యేక వందనాలు చెప్పాలి. ఎందుకంటే వీరి గురించి ఎక్కువ చెప్పినా మంచిది. నేను మరియ మాత పుణ్యక్షేత్రములో ఉన్నాను. అది జర్మన్లో షార్ట్స్ మోడోనా అంటారు, మనము బ్లాక్ మోడోనా ఇంగ్లీష్లో అంటారు. అక్కడికి సంవత్సరంలో 1,00,000 లేకపోతే 2 లక్షల మంది వస్తూ ఉంటారు. మన బిషప్ గారు ఎప్పుడు వచ్చి ఆ బరితల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. నా దగ్గర అక్కడ 2015 నుండి బిషప్ గారు వచ్చినప్పుడు వారిని చూసేది ఒకటి, ఉదయం ఒక ప్రోగ్రాము, మధ్యాహ్నం ఒక ప్రోగ్రాము, సాయంత్రం ఒక ప్రోగ్రాము. ఎందుకంటే నేనే కారు నడుపుకొని వెళ్ళాలి కాబట్టి. మరియు మన యొక్క మేత్రాసన వికార్ జనరల్ నోటి ఫాదర్ జోసెఫ్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మూడవది నా ఫ్రెండ్ ఫాదర్ రీజనల్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఓఎఫ్ఎస్ ఫాదర్ విన్సెంట్, ప్లీజ్ కమ్ యూ అప్స్టే. సో వారు మేమిద్దరం ఒకేసారి జర్మన్ కోర్సు నేర్చుకున్నాము. సో మేము అనుకున్నది ఒకేసారి 10 years తర్వాత తిరిగి రావాలనుకున్నాము. అండ్ ఒక 1 year ముందే వచ్చేసారు, వాళ్ళు ప్రొవిన్షియల్ అయ్యారు. కాబట్టి వారు చాలా వరకు ప్రతి ఒక్కరితోటి ప్రేమతో ఆప్యాయతతో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు. ఫాదర్, థ్యాంక్ యూ విత్ మై హోల్ హార్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్ ఫర్ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు టు హియర్ అండ్ యువర్ ఫ్రెండ్. నాతో చదువుకొని ఒకే సంవత్సరంలో గురుత్వ అభిషేకం పొంది నేడు పూజా బలిలో పాల్గొని నా కోసం ప్రార్థించిన జాన్ ప్రకాష్, అంతోని మరియు బాబురావు మరియు పిలియం, వీరందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సో ఫర్ జాన్ ప్రకాష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఈజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ద డయాసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియ తల్లి మండప నిర్మాణములో అన్ని పనులు చూసుకుంటూ అన్ని విధాల సహాయం చేసిన మిత్రుడు గురుశ్రీ భక్తుల బాబురావు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఫర్ ద వండర్ఫుల్. ఈనాటి దీవబలి పూజలో చక్కటి సంగీతాన్ని మరియు పాటలు చూసుకున్న గురుశ్రీ అంతోని దాస్ గారికి, బాబుద్ది గారికి, నా యొక్క గాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా విచరణ గురువు గారైన ఫాదర్ చంద్రశేఖర్, టు టెల్ యూ ఆర్ ద పీస్ ఆఫ్ ది parish. I have seen for 10 days here, you are going each and every house and blessing the houses with our Lady statue. With all my heart, I thank you for your wonderful work in the parish. So, మా యొక్క గ్రామ ప్రజలందరినీ ఆధ్యాత్మికమును నడిపిస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ చంద్ర. నా గురుత్వ రజత జూబిలీ సందర్భంగా
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకుంటకు సహకరించిన మా అన్న బాలస్వామికి, నా బంధుమిత్రులకు, గ్రామ పెద్దలకు, యువతీ యువకులకు మరియు ఇక్కడ వచ్చేసిన మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓ ప్రభువా, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యములను నీ నామ మహిమ కొరకు సంతోషము కొనియాడుతుని ఈ దీపావళిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితంలో అంతర్గర్భము అవునట్లు దీవింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా తరఫున మన మేత్రాసనం తరఫున ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉన్నాం. జపమాలి మా ఆయుధం, జపమాలి మా సాధనం. తండ్రి గారిని ప్రేమపూర్వకంగా ఈ యొక్క సిద్ధపరచబడినటువంటి ఆహ్వానంపైకి ఆసనంపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానించుదాం. మరి ఇప్పుడు జూబిలీ జరుపుకున్న దేవసాయం ఫాదర్ గారు తండ్రి గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. అందరిగా గట్టిగా చప్పట్లు కొడుతూ శాలువాతో సన్మానం చేస్తున్నారు, దండతో అలంకరిస్తూ ఉన్నారు. తండ్రి గారికి కిరీటాన్ని కూడా అర్పిస్తూ ఉన్నారు. అందుకే గట్టిగా చప్పట్లు కొడదాం.
just want to say a few words about Father Deva. I call him Annagaru. This is what I know. But he has been always a very good friend from the year 2011 till today. And whenever I came, I felt at home. And your being priest is not just being priest, but you have been always a father to all the people there. And your dedication, the way you relate with the people have been wonderful. I wish you all the best. May this Silver Jubilee be also Golden Jubilee. And God bless you with good health and mind and body, and keep always your cheerfulness. Thank you so much. సో ఫాదర్ గారు అన్నగారని పిలుస్తారంట. వారు చాలా కాలంగా ఇద్దరు కూడా చిరకాల మిత్రులుగా వారు ఉన్నారు. స్వామి